Hi, hello, namaste, good morning. Welcome to my channel. So, if you're visiting first time to my channel, subscribe and get all updates about my channel. సో మమ్మ ఈరోజు విషయం ఏంటి అంటే మనం వన్ ఆఫ్ ది ఫేమస్ పంచరామాస్ టెంపుల్ సామర్లకోటని విజిట్ అయినాం. సో సామర్లకోట గురించి మనకు తెలిసిన విషయాలే కాకుండా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేవి మీకు ఈరోజు మనం చెప్పబోతున్నాం. సో బేసిక్గా పంచరామాల్లో ఒకటైన సామర్లకోట మనందరికీ తెలిసింది, చాలా పురాతనమైంది. చాళుక్య రాజైన భీముడు నిర్మించిన విషయం శ్వేతకథనంలో ఉంది. ఈయన ద్రాక్షారామం టెంపుల్ని కూడా ఈయన నిర్మించిండు. సో అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిలో ఉండడం కాకుండా రెండింటి నిర్మాణంకి ఉపయోగించిన రాయి కూడా ఒకే రకంగా ఉంటుంది, నిర్మాణ శైలి కూడా ఒకే రకంగా ఉంటుంది. టెంపుల్లో ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధి చెందిండు అండ్ అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. విశాలమైన ప్రాకారాలు, 4 ద్వారాలతో కోనేటి జలాలు, చాళుక్యుల శిల్పకళ నైపుణ్యంతో అలరారుతున్న క్షేత్రం దర్శించుకోవాలనేది అందరి ఆశ. నవగ్రహాలు ఈ టెంపుల్ కూడా ఇండివిజువల్ పార్ట్లో మనకి దర్శనం ఇస్తాయి అన్నమాట. సో ఇంతవరకు ఈ అందరికీ తెలిసిన ఫ్యాక్ట్స్ ఇవన్నీ. సో ఈ విషయం అందరికీ తెలుసు. ఇది కాకుండా ఇప్పుడు యాక్చువల్ ట్రూత్ అంటే యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఈ పంచరామాలకు సంబంధించిన ఫ్యాక్ట్ అది నేను ఈరోజు చెప్పబోతున్నా మీకు. సో కంప్లీట్గా వినండి. సో విల్ గెట్ ఆల్ ది థింగ్స్ అబౌట్ ది పంచరామాస్, వాట్ ఇస్ ద యాక్చువల్ స్టోరీ బిహైండ్ ఫర్ దాట్. గణపతి విగ్రహం నాభిలో వజ్రం. సో ఆలయం పడమటిగూడలో గణపతి విగ్రహం ఉంది. ఈ గణపతి నాభిలో వజ్రం ఉండేదంట. సో ఆ రోజుల్లో ఈ వజ్రం నుంచి వచ్చే లైట్ రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేదని ఒక ఫ్యాక్ట్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలు కలిగి ఉంది మామ. సో దిస్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. స్వామివారికి బాలత్రిపుర సుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు మామ. అండ్ వన్ మోర్ ఫ్యాక్ట్, గుడి లోపల స్వామివారికి ఎదురుగా ఉన్న మండపంలో 6 అడుగుల ఎత్తుగల ఒక నంది ఉంటుంది మామ. సో ఆ నంది కూడా ఒకే శిలతో చెక్కబడింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అండ్ ఇక్కడ భీమగుండంలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం అమ్మ. ఇది పురాతనం నుంచి వస్తుంది ఇది. అండ్ వన్ మోర్ ఫ్యాక్ట్, ఆలయ నిర్మాణంలో మరో విశేషం ఏంటంటే చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను, సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకుతాయి మామ. దిస్ ఈస్ వెరీ అన్బిలీవబుల్ ఫ్యాక్ట్. ఇక్కడ భీమగుండంలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అనేది భక్తుల నమ్మకం. మహాశివరాత్రి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ స్వామివారి ఆలయ నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఇప్పటికీ ఎట్లాంటి పగులు రాకుండా ఉంది మామ. 1340 నుంచి 1466 ఈ మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. అండ్ అలాగే మామ నిర్మాణ సమయంలో శివలింగం ఏదైతే ఉందో అంతకంతకు పెరిగిపోతుందంట నిర్మించేటప్పుడు. సో నిర్మాణ సమయంలో శివలింగం అంతకంతకు పెరిగిపోతుండడం గమనించిన శిల్పులు శివలింగం పైగాన చీలి కొట్టారని ఒక కథ స్థానికంగా వినిపిస్తుంటుంది మనకు బేసిక్గా. సో ఈ మందిర నిర్మాణం క్రీస్తు శకం 892 సంవత్సరంలో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది. దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ పంచరామాస్ టెంపుల్స్ అండ్ సామర్లకోట టెంపుల్. సో మామ ఎప్పుడైనా యూ ఫీల్ లైక్ లో, నువ్వు ఖచ్చితంగా విజిట్ చేయాలి మామ. యూ గెట్ మోర్ మోటివేట్ ఫ్రమ్ ది టెంపుల్స్, ఇండియన్ టెంపుల్స్. అండ్ ది పంచరామాస్ టెంపుల్స్ ఆర్ నాట్ ఈవెన్ ఫర్ స్పిరిచువాలిటీ థింగ్స్. నీకు ఎందుకో ఒక కొత్త రకమైన ఫీల్ వస్తుంది. సో యూ క్యాన్ రీస్టార్ట్ యువర్ లైఫ్ అండ్ యూ అచీవ్ యువర్ గోల్స్. అండ్ విజిట్ చేసిన తర్వాత మీరైతే ఒక కొత్త రకమైన ఫీల్ని ఎంజాయ్ చేస్తారు. సో అదొక ఫీల్ మీకు వస్తుంది. సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం అండ్ ఇట్లాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.